హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మా చిన్నమ్మ రాయలసీమ రెసిపీ ఉగ్గాని చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసేయండి ఎలా చేస్తాడనేసి. బొరుగులతో చాలా బాగుంటుంది టేస్టు. దానికి కావాల్సిన ఐటెం వచ్చేసి ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక పొడి తయారు చేసుకొని పెట్టుకోవాలి కూడా. సో శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి. సో ఇవి కూడాను ఉగ్గానికి కావాల్సిన పొడి అండి. సో రెసిపీ ఐటమ్స్ అన్నమాట. ఇంకా బొరుగులు వచ్చేసి మనము నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక్కడ పాలు కూడాను వేడి పెట్టుకుంటున్నాడు ఉగ్గానికే అనమాట. పాలు కూడాను. పాలు వేయడం ఏంటి అనుకుంటున్నారా? లాస్ట్లో చెప్తాను రండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం రండి. ఉగ్గానికి నూనె, ఆవాలు, జీలకర్ర వేశాడు. ఇంకా కరివేపాకు వేశాడు. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేశాడు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఉల్లిపాయ ముక్కలు ఫుల్గా ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, సగం ఫ్రై చేసుకున్నా చాలు. సో బొరుగులు కాబట్టి సో టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో మీ అందరికీ తెలిసిన రెసిపీనే ఫ్రెండ్స్, కాకపోతే ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా. సో అలా అన్నమాట. ఇంకా బొరుగులు నానిపినాయి, మంచిగా మనం పిండేసుకోవాలి. పిండేసి ఇట్లా సైడ్ పక్కన పెట్టుకోవాలి. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ ఒక రెసిపీని. ఈ రెసిపీ ఇంకా బొరుగులు పిండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ పొడి చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్. అందులో సగం ఇప్పుడే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట బొరుగుల్లోకి. సో ఇంకా ఉల్లిపాయ ముక్కలు సగం వేగిపోయినాయి. ఇంకా అందులో టమాటాలు వేసుకోవాలి. టమాటా ఫ్రై చేసుకోవాలి. సో టమాటా ఫ్రై అయిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్. సో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలన్నమాట. కారం తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి. సో ఎంత ఓపికతో చేస్తున్నాడో చూడండి మా చిన్నమ్మ అయితే. నిజంగా చాలా వరకు ఓపికతో చేస్తాడు వంట అయితే మాత్రము. సో మంగళవారం రిలీవ్ ఉన్నప్పుడంతా ఆయనే చేస్తారండి వంట మాత్రం మా ఇంట్లో. నాన్ వెజ్ వంట అయితే ఎక్సలెంట్గా చేశాడనమాట. నాకైతే ఈరోజు ఉగ్గాని తినాలనిపించింది, అడిగిన. సో ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు వేసాడు. ఇంకా పాలు వేస్తున్నాడు. పాలు మంచిగా దగ్గర పడే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకొని. సో దాదాపు దగ్గర పడింది, అయ్యింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది ఈ పాలు వేస్తే. ఇంకా పాలే కాదు, పెరుగు, గుడ్లు అన్నీ కూడా వేసి చేస్తాడు. ఒక్కో టేస్టు, ఒక్కో ఐటెంకి ఒక్కో టేస్ట్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం చూపిస్తాను అది. ఇంకా కొత్తిమీర వేసుకున్నాడు. అందులో బొరుగులు వేసి కలుపుతున్నాడు అనమాట. సో ఇంకా లాస్ట్లో మళ్ళీ మనం పొడి చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్, ఆ పొడిని మనం లాస్ట్లో మళ్ళీ మిక్స్ చేసుకునేయాలి ఉగ్గానిలో. ఉగ్గాని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దానికి బజ్జీ కావాలి కదా కాంబినేషను. సో బజ్జీ అయితే నేను చేస్తున్నాను, బజ్జీ రెడీ చేస్తున్నా. చూడండి ఉగ్గాని, టేస్టీ ఉగ్గాని, రాయలసీమ ఉగ్గాని సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే నిజంగా. ఇంకా దానికి కాంబినేషన్ వచ్చేసి బజ్జీలు అనమాట. కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేసి తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.